ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నీ వింబుల్డన్ టోర్నీ మనకు మొదలు కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వింబుల్డన్ విజేతకు 34 కోట్ల రూపాయలు అందించనున్నారు. అదేవిధంగా వింబుల్డన్ సంబంధించి మరికొన్ని అంశాలు చూసినట్టయితే వింబుల్డన్ టోర్నీ మొత్తం నగదు బహుమతి మొత్తంగా 624 కోట్లుగా పెరగడం జరిగింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 7% ఎక్కువగా ఉంది. విజేతగా నిలిచే క్రీడాకారుడు లేదా క్రీడాకారులకు 34 కోట్లు సంపాదించనున్నారు. మరి ఇది 2024తో పోలిస్తే 11.1% అధికమని చెప్పొచ్చు. మరి పురుషులు మహిళల విజేతలకు సమాన నగదు బహుమతి అందించనున్నారు. అదేవిధంగా ఈ నెల 30 నుంచి జూలై 13 వరకు వింబుల్డన్ జరగనుంది. తొలిసారిగా లైన్ జడ్జీల స్థానంలో ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్ వాడేటటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో వింబుల్డన్ టోర్నీ స్టార్ట్ కాబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇవి. మనం నంబర్స్ చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. సో విజేతకు ఎన్ని కోట్లు ఇస్తున్నాము? 34 కోట్లు. సో మొత్తం నగదు టోర్నీ మొత్తం ఖర్చు పెట్టేటువంటి నగదు ఎంత అంటే 624 కోట్లు. మరి గత ఏడాదితో పోలిస్తే ఎంత శాతం పెరిగిందంటే 7%. 2024తో పోలిస్తే 11.1% అధికంగా ఈ టోర్నీకి ఖర్చు పెట్టనున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్.